ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జాడడంతా ఊపిరి కోసం చేయి చాచడం. ఇలా తయారయ్యారు ఏంటండి? ఏం చేస్తాం, ఎవడైనా కారు కొట్టేస్తాడు, డబ్బులు కొట్టేస్తాడు, నగలు కొట్టేస్తాడు, వాడు ఎవడో మా ఇల్లు కొట్టేశాడు. అయినా ఈ గెటప్ చూసి అందరూ నవ్వుకోనక్కర్లేదు. ఈ ప్రపంచంలో అడుక్కోనోడు ఎవడో లేడు, అందరూ అడుక్కునే వాళ్ళే. పెళ్లి కానివాడు నాకు పెళ్లి కావాలి అని అడుక్కుంటాడు, పెళ్లి అయిన వాడు నా వల్ల కాదు అని అడుక్కుంటాడు. అంతెందుకు, అక్కడ శ్రద్ధాదాసు నన్ను అడుక్కుంటది, అది లవ్ చేయి ప్లీజ్, నన్ను లవ్ చేయి. కానీ ఆయన ఊరుకుంటాడా, పక్కన శేఖర్ మాస్టర్ ఆవిడని అడుక్కుంటాడు. ఇంతేనా, ఇంకా ఇంకేం లేదా? అరే అయినా ఒక్కసారి ఈ సెట్ లో అందరు వాట్సాప్ ఓపెన్ చేస్తే ఎంత మంది అడుక్కొని ఉంటారా? ప్లీజ్ 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 ఒక్క పిక్, ఇలా కాదు ప్లీజ్ ప్లీజ్. బేసిక్ గా అమ్మాయిలు అబ్బాయిలను అడుక్కుంటారు, రీఛార్జ్ చేయమని, సినిమాకి తీసుకెళ్ళమని, రూమ్ రెంట్ కట్టమని, కాలేజీ ఫీజు కట్టమని, ఇన్ని అడుక్కుంటారు. కానీ అబ్బాయిలు అమ్మాయిలను ఒకే ఒకటి అడుక్కుంటారు. కాదయా, కొంచెం చదువుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. చదువుకోలేదని ఎవడన్నాడు? చాలా బుక్కులు చదివాం. ఏం బుక్కులు చదివావు? 30 రోజుల్లో అడుక్కోవడం ఎలా అని. ఎటు వెళ్తున్నావు? వీళ్ళని కొంచెం అడుక్కుందామని. బాబు ఒక ముద్దయ్య, బాబు అమ్మా ఒక ముద్దివమ్మా, ముద్దివమ్మా. ఆహా, ఈ బాబు వచ్చాడా? ఈయన కూడా RX100 లో కార్తికేయ పాయల్ రాజపుత్రిని ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కున్నాడు. ఆయన అడుక్కున్నాడు. అక్కడేమో డీజే టిల్లు రాధికాని ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కున్నాడు. చివరికి టిల్లు డల్ అయ్యాడు, కార్తికేయ కామ్ అయ్యాడు. అయినా పర్లేదు, నేను అడుక్కుంటా. అమ్మా నీ ప్రేమని నా బొచ్చులో వేస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? బొచ్చులో ప్రేమ వద్ది. బాబు మీరే కొంచెం కండలు ఏమన్నా దానం చేయొచ్చుగా మనకి. అయ్యేమన్నా కొబ్బరుండలా దానం చేయడానికి, కండ్లు అవి పెంచాలి. అది పెంచారులే కండలు, నాలాగా పొట్ట పెంచడు చూద్దాం. అదిగా లాస్ట్ రాధిక నా ఇంటికి కూడా వెళ్ళొచ్చు. అమ్మా అందరిని అడిగాను, ఎవ్వరు ఇవ్వట్లేదు. ఒక్క ముద్దేవు తల్లి ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ఒకే ఒక్క ముద్దమ్మ తల్లి. ముద్దు అంటే? ముద్దు అంటే అది కూడా ఒక ఆకలే. ఇప్పుడు ఏది ఇవ్వాలి నేను? ఇదే ఇవ్వండి. అది లేదు, ఆల్రెడీ ఇచ్చాను అక్కడ టిల్లుకి. టిల్లుయే నాకు సిల్లు పెట్టి పంపించాడమ్మా. ఇదిగో బొచ్చ చేతిలో ఉన్నంతసేపే బిచ్చగాడు, వన్స్ అది పక్కన వేసానా బిచ్చగాడు 2. డీజే టిల్లు ఒక్క అడుగు వెనకేసాడంటే రాధిక వచ్చిందని అర్థం. అదే రాధిక ఒక్క అడుగు వెనకేసిందంటే ఆది వచ్చాడని అర్థం. ఆది గాడి రూల్ పాస్ చేయండి. ఇంకా సర్లే గానీ కాలు తెచ్చి చూడలేక వస్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, మేము అక్కడికి వెళ్తాం. తాతగారు ప్లేస్ ఇస్తారా? ఇస్తే మాకేంటని అడగండి. మేము ప్లేస్ ఇస్తే మీరు ఏమిస్తారు సార్? ఏం కావాలి మీకు? నువ్వు అడుగునేది మాకు ఇచ్చేది సార్, సంతోషం పడతాం. నేను అడుక్కునేది నీకు ఇప్పిస్తే అసలు నువ్వు ఉంటావా? మీరు అడుకునే బిచ్చం మా చేతుకుంది మహాభాగ్యం. ఏంటండి మహాభాగ్యం? నేను అడుక్కునేది వాళ్ళని. పెద్దది సారుని పడుకునేది. అమ్మా కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి మనకి. ఏవిడేంటి సిగ్గుపడుతుంది. దండం పెట్టి మరి అడుగుతున్నాడు. మీరేదో అడుక్కుంటారు, అది నాకు ఇప్పించండి అంటున్నాడు. కానివ్వండి బాబు. ఏడు కానిచ్చేది, గ్రాండ్ ఫినాలేకి ఎందుకు వచ్చావు? ఇల్లు ఎలాగో తీశారు, కనీసం ఫైనల్స్ చూడనివరా మీరు? ఎందుకు చూడడం? సరే ఫైనల్స్ నేను చూడను, ఇటైనా చూడను. కాసేపు ఇద్దరు ఉన్నారు, వెళ్ళే లోపు ఏదో ఒకటి అడుక్కుంటా. అది కరెక్ట్ గా కూర్చో, ఇక్కడ వ్యూ బాగాలేదు, లెగ్స్ ఫోల్డ్ చేయి. ఫైనల్స్ చూడడానికి వచ్చారా? సైలెంట్ గా ఉండు, పెద్ద ఆయన అస్సలు డిస్టర్బ్ చేయకు. వెళ్ళే లోపు నా అలవాట్లన్నీ ఆయనకు నేర్పించే పంపిస్తా. అయ్యో అది గారి హలో, సెటిల్ అయిపోయావా? అంకుల్ ఉండా లేరే. ఆయన ఏంటి ఇందాటి నుంచి ఏం అడుక్కుంటున్నావు అని అడిగాను. ఇది పరిస్థితి అని చెప్పా. అయితే నేను వెళ్తాను, వెళ్ళాడు. ఈ అడుక్కున్న డబ్బులతో ఇల్లు కట్టాలంటే నా వల్ల కాదు. ఎలాగో హీరో దొరికాడు కదా, ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరు రెస్టారెంట్? దిల్ రాజు గారు నేను ఎల్లారు రూమ్మేట్స్. తమిళ మీరు ఇప్పుడు? తమిళ యారు ఇదన్నా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఎల్లరికమే అడిగారు. నేను సొల్ల, ఇది నీకు మాత్రమే సొల్ల. తెలుగే చెప్పండి సార్, అదేదో తమిళ్లో బూతులు వస్తున్నాయి. ఇది హీరోయిన్ ఎవరిని? నేహా శెట్టి. ఈయనతో ఆల్రెడీ బెదర్లంకన్ సినిమా చేశాను. పాయల్ రాజ్పుత్ ఆల్రెడీ మొత్తం అంతా
మొన్న దాబా దగ్గర దోశలు వేస్తుంటే లొకేషన్ తుక్కుగూడలో ఆల్రెడీ ఉన్నాం కదా. నానక్రాంగూడ కూడా బోర్ కొట్టేసింది. పంజాగుట్ట బ్రిడ్జ్ కింద ఇదేనా కన్నులు ఎందుకు వరకు బ్యాక్ చేస్తే ఫస్ట్ షాట్ హీరో పేదవాడు మాదిరి, హీరోకి తండ్రి లేడు. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారితో బట్టి బయలెల్లుతుంటివో. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. భయంగా మీరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఫేస్ ని ఇలా తిప్పి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, ఎలాంగే హీరోయిన్ ని విలన్ తీసుకెళ్లిపోయాడు. వెతుకుతూ దాబా దగ్గరికి వెళ్ళి ఇలా ఏంటి దేని మీద వెళ్తున్నారు మీరు? వీల్ చైర్ ఏమై కాళ్ళు ఏమైనాయి? ఎందుకంటే మీ కాళ్ళు పోయిన యాక్సిడెంట్ లో. దట్ ఈస్ ద ట్విస్ట్ వేణుమా, ట్విస్ట్ రిక్కు. హీరోయిన్ ని విలన్ తీసుకెళ్లాడు కదా, అందుకని రివెంజ్ తో విలన్ వాళ్ళ అమ్మమ్మని హీరోయిన్ వాళ్ళ తాతయ్య తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ తాతయ్యకి అమ్మమ్మకి మధ్య శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వేణుమా. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి క్లైమాక్స్ వేణుమా, క్లైమాక్స్ నయ్యరిక్ లేదు. క్లైమాక్స్ లేదు, అది దా ట్విస్ట్. మీ ముఖాన కొంచెం నీళ్లు కొట్టి నిద్ర లేపితే దట్ ఈస్ కళ. స్టోరీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. అయిపోయింది స్టోరీ, దట్ ఈస్ ద స్టోరీ. ఇందులో హీరో లేడు. ఇప్పుడు ఇంత కాడికి నేను ఇక్కడికి వచ్చి కూర్చొని సెటప్ బిల్డప్ అండి. సినిమా టైటిల్ అంటే తెలుసా? బెదురు లంక. క్యాప్షన్ చూడవా నా వంక. నా కథ విన్నందుకైనా ఏమండి మీరు ఏంటి ఇద్దరు అమ్మాయిల మధ్యలో నాకు నలిగిపోతాను అప్పటి నుంచి అక్కడ. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. మీరు అలా ఉండండి. మీకు ఇద్దరేంటి నాకు అర్థం కాలేదు. ఇంత బ్యూటిఫుల్ పాట వచ్చినప్పుడు హీరోయిన్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ పాటకు అలా సరదాగా 2 స్టెప్పులు వేస్తే. ఎస్ హీరో గారు, హీరోయిన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అన్నా మీరు మాత్రం పర్ఫెక్ట్ గా చేయండి, లేకపోతే మళ్ళీ ఆయన వస్తాడు ఎలా చేయాలి ఏంటి అని. లేదు, రాగానే ఇద్దరు మధ్యలో కూర్చోబెట్టుకున్నప్పుడు చిన్న డౌట్ వచ్చింది. మీరు చూడండి, వెళ్ళేటప్పుడు మీరు సింగిల్ గా వెళ్తారు. ఐ థింక్ వెరీ బ్యూటిఫుల్. ఇద్దరి కెమిస్ట్రీ, అది కూడా ఈ పాటకి ఇద్దరు ఇంత బ్యూటిఫుల్ గా చేశారు. జడ్జ్మెంట్ తెలుసుకుందాం మనం. లెట్స్ స్టార్ట్ విత్ ఆది సర్. నేను చెప్పిన మూమెంట్స్ ఏంటి, మీరు వేసిన మూమెంట్స్ ఏంటి? తగ్గడ 3 4 నేహా శెట్టి తగ్గడ 9 3 4 6 నాదే నోట్ చేసుకో ప్లీజ్. కానీ నేహా శెట్టి మాత్రం నాకు తెలిసి చాలా బాగా చేసింది. ఇలా రారా ఏదన్నా చూడండి, అడుక్కునేవాడికి మాత్రం ఇవ్వలేరా? వాళ్ళు దాని వెనక నుంచి ఎప్పుడైతే వచ్చారో అసలు వెనకుంటే బాగుండు అనిపించింది. వెరీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు అడగగానే వచ్చి పెర్ఫార్మ్ చేసినందుకు. ఆదిని సోలో పెర్ఫార్మెన్స్ ఈ సాంగ్ ఎప్పటికైనా చూడాలని కోరుకుంటున్నారు. ఈ పాటకి ఈయన వాళ్ళ వైఫ్ చేస్తానండి. నాకు ఈ సాంగ్ చేయాలని ఉంది అన్నాడు. మీరు వేస్తానండి మీ ఆవిడతో కదా, శ్రద్ధాదాస్తోనా? నేను లేవడానికి ఒక మీనింగ్. దాటి నుంచి నన్ను టచ్ చేయకంటుంది ఈవిడ. నీ దగ్గరకైనా వచ్చాను నేను, నాకు దూరంగా ఉండి అంటుంది. అది జరుగుతుంది, ప్లీజ్ అంటుంది. నాకు కొంచెం టేస్ట్ ఉందిరా. ఏముంది, శ్రద్ధకి ఒక 60 ఏళ్ళు వస్తే ఇలాగే ఉంటుందేమో. శేఖర్ మాస్టర్, రేపు యుగాంతం అయిపోద్ది సార్. రేపు యుగాంతం అయిపోద్దని వాళ్ళు పొద్దున్న చెప్పారు. ఇవాళ ఫుల్ డే మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? ఏం చేస్తారు? రేపు యుగాంతం అయిపోద్దని ఒకరోజు ముందు చెప్తే 2-3 డేస్ టైం కావాలి నాకు. అమ్మో 2-3 డేస్ టైం అంటే పెద్దలిస్తే
కాదు మన కోరికలు తీరి మరి కొంచెం చెప్పండి సార్, 1 డే సరిపోతే 2 days తీసుకుంది ఎక్స్టెన్షన్. పొద్దున్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఇప్పుడు చూడండి సార్, పెద్ద గారు ఎలా చెప్తారు చూడండి అసలు. 26 ఎపిసోడ్స్ కి అది నాకు ఎంత ఇబ్బంది పెట్టారు, తర్వాత నేను చంపేస్తారు ఈ రోజు. సరే నాకయ్యింది అనవసరం, చంపడానికైనా దగ్గరకు వస్తారు కదా. అక్కడ చూడండి కళాకారుడు. ఒకవేళ యుగాంతం నిన్ను అడిగానా? నా పేరు మాత్రం చెప్పకంటుంది ఆవిడే. సిగ్గుపడుతుంది, చెప్పకంటుంది. యుగాంతానికి నీకు ఏంట్రా సంబంధం అసలు? అది గారు రేపు యుగాంతం అయితే ఏంటి సార్ ప్రోగ్రామ్, ఏంటి, ఏం జరుగుతుంది? ఇంకా ప్రోగ్రామే అండి మొత్తం. అది మీరు బేసిక్ గా ఇప్పటి వరకు మన ఈ టీవీలో 3 hours ఈవెంట్లు చూస్తుంటారు. అది 24 hours ఈవెంట్. ఈవెంట్ కి ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారు, ఈవెంట్ రెడీగా ఉంది. పెద్ద బడ్జెట్ అది, పెద్ద బడ్జెట్ అది. ఆ ఈవెంట్ లో నువ్వు లేవు, నువ్వు సిగ్గుపడకు ఫస్ట్. జెన్యూన్ గా అయితే శ్రద్ధతో మాట్లాడాలని ఉంది నాకు రేపు యుగాంతం అనగా ఈ రోజు. ఏం మాట్లాడితే ఇక్కడే ఉన్నారు ఆవిడ. మేమిద్దరమే ఉండాలి, ప్రైవసీ ఉండాలి. ఇప్పుడు ఇద్దరే ఉన్నారనుకో, మేమెవరు లేవనుకో. అలా అనుకోను, కావాలంటే అందరూ బయటకు వెళ్ళిపోండి. ఏమయ్యా ఈవిడ అలిగింది కానివ్వంటుంది, కానివ్వంటుంది. ఏంటి నీకేంటి ప్రాబ్లం ఏంటి నీది? సినిమా పేరేంటి? హీరో పేరు తెలుసా నీకు? హీరో పేరు తెలీదు. హీరోయిన్ పేరు తెలీదు. ఇది ఏ షో అసలు? ఏది తెలీదు, ఏది తెలీదు. ఇది ఒక డాన్స్ షో అని కూడా తెలీదా నీకు? తెలీదు, తెలీదు. శేఖర్ మాస్టర్ చూసావా? చూడలేదు, చూడలేదు. నీకు హైపర్ అది తెలుసా? ఎవడాడు, ఎవడాడు? నువ్వు తెలుసా నీకు? నా పేరు నాకే తెలదు. పండుగడి పర్ఫార్మెన్స్ చూసి మైండ్ పోయిందేంటి నీకు? ఇదిగో నువ్వు అటు వెళ్ళి తాతనిడు పంపి. ఇదంతా చూశాక ఈవిడేదో అడగాలంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటండి? మీ ఫేవరెట్ హీరో ఎవరు? సినిమా చూసి ఛానల్ అయిపోయింది, చూడలేదు నేను. ఒక హీరో పేరు కూడా తెలియదు. మాకెవరో తెలియదు, మేము అన్నమాన్ నుంచి వచ్చాం, మీకు అవసరమా? సినిమా పేరు చెప్తాము, మరి మీరు మీ ఫ్యామిలీ మొత్తంతో మా సినిమాకి వెళ్తారా? సినిమా మొత్తం చూసొచ్చాక కూడా మా ముసలి ఒకటే క్వశ్చన్, సినిమా పేరేంటి అంటుంది.